హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నార్మల్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు 1 మీటర్ బ్లౌజ్ పీస్ని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే అన్ని పార్ట్స్ కూడా మనకు ఒక బ్లౌజ్ పీస్లోనే వచ్చేస్తాయి. 80 సెంటీమీటర్స్ తీసుకుంటే ఏంటంటే మనకి అక్కడక్కడ తీసుకోవడానికి కుదరదు. ఒక 5 or 6 టైమ్స్ 1 మీటర్ దాని మీద మనం ట్రై చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ మనం ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేశాక మనం క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి కరెక్ట్గా ఫిట్ అయిన ఒక ఆది బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్నాక వచ్చిన పీస్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని మనం మార్క్ చేసుకోవాలి, హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ అంటే 3 పార్ట్స్ అండి, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని చూద్దాం. బ్యాక్ పార్ట్ని మెజర్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ యొక్క హైట్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పాయింట్ మిడిల్ నుంచి మనకి అలాగే ఇక్కడ డాట్ ఉంటుంది, ఆ డాట్ వరకు ఎంత హైట్ వచ్చిందో ఆ హైట్ని మనం మెజర్ చేసుకోవాలి. 13 వచ్చింది. 13 అంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసుకొని మొత్తం 14 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏ క్రాసెస్ లేకుండా బ్లౌజ్ పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఒక లైన్ తీసుకొని ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే హెచ్చుదిగులు అనేవి రావు. కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి 14 ఇంచెస్ వచ్చింది కదా, మనకి 13 వచ్చింది. 13 + 1 ఎందుకంటే మనకి కింద అనేది బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు, అలాగే పైన షోల్డర్ పాయింట్ని జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు, మొత్తం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు మా మదరు, కాబట్టి 13.5 హైట్ అలాగే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ కోసం మొత్తం 14.5 అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఒక లైన్ దగ్గర నుంచి 14.5 అనేది మీరు మార్క్ చేసుకోండి. మీకు ఎంత పొడవు వచ్చిందో ఆ పొడవు ప్లస్ 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 13.5 + 1 ఇంచ్ పొడవు అనేది మార్క్ చేసుకొని ఆ 2 పాయింట్స్ని మనం కలుపుకుంటూ లైన్ని డ్రా చేసేసుకోవడమే. మనకి బ్యాక్ పార్ట్ పొడవు అనేది వచ్చేసింది, బ్లౌజ్ పొడవు అనేది చూసారు కదా, 14 ఇంచెస్, 14.5 అర్థమైంది కదా. 13.5 ఏమో పొడవు, అలాగే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్. ఈ బ్లౌజ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా సరిగ్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పరుచుకోండి. హ్యాండ్స్ అనేది అటు సైడ్ ఉండాలి మనకి. ఇక్కడ నుంచి ఈ విధంగా కరెక్ట్గా ఈ లైన్ గీసాం కదా, అక్కడి నుంచి మనం అక్కడ పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి లూజ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అర్థమైంది కదా, లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ సంక పార్ట్ ఉంది కదా, సంక దగ్గర కూడా ఒక చెస్ట్ లూజ్ అంటారు. సంక దగ్గర ఈ హ్యాండ్స్ జాయిన్ అయిన దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఉంచుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ యొక్క హైట్ కోసం ఎక్కడి వరకు వచ్చిందో బ్యాక్ నెక్, ఆ నెక్ని మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకొని ఐరన్ చేసుకున్నాక బ్లౌజ్ని పెట్టుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడికి లూజ్, అలాగే సంక దగ్గర సంక డౌన్ ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్, ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఎంత వచ్చిందో, నెక్ అంటే నెక్ డీప్ పెడతాం కదా, ఆ నెక్ ఎంత వచ్చిందో ఆ నెక్ని పాస్ చేసుకోవాలి. అంతేనండి, లూజ్ అనేది మనకు వచ్చేసింది. ఎంత వచ్చిందో చూసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా డాట్స్ కోసం మార్క్ చేయాలి. ఎవరైనా కూడా ఇంతేనండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిందే. అక్కడి నుంచి లూజ్ దగ్గర నుంచి అలాగే ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. ఒక 1.5 ఇంచ్ సాదా బ్లౌజెస్కి ఒక 1.5 ఇంచ్ సరిపోతుంది. అదే మంచి బ్లౌజెస్ అయితే ఒక 2 ఇంచెస్ తీసుకోండి, అంటే ఎక్కువ సార్లు వేసుకోవాలి. అదే క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోండి, పర్లేదు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. అలా అయితే సంక దగ్గర మనకి అతుకులు తక్కువ పడతాయి, మనకి ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా. లూజ్ని మార్క్ చేసుకున్నాక ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. 2 డాట్స్ని
వేయడం కోసం ఈచ్ డాట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎవరికైనా ఇంతేనండి. ఎవరైనా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు షోల్డర్ పాయింట్ వచ్చేసి 2.5 అలాగే నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6కి మార్క్ చేసుకొని 6కి మార్క్ చేసేసుకొని ఇది వచ్చేసి నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6. ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. లైన్ గీసేసుకొని మనకి ఇక్కడ సంక పాయింట్ చెస్ట్ లూస్ పెట్టాను కదా, ఈ చెస్ట్ పాయింట్ని పైకి ఇలా ఎక్స్టెండ్ చేసుకొని అక్కడి నుంచి మనం ఇక్కడ కింద 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి డాట్స్ వేద్దాం అనుకున్నాం కదా, ఆ పాయింట్కి మనం జాయిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చెస్ట్ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం పెట్టుకొని కింద 1.5 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్కి మనం జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఖర్చులు వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకి లూజ్ వచ్చేసి 7.5, ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టాను. అలాగే 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం. ఈ 1 ఇంచ్ ఈ 1.5 ఇంచ్ ఎవరికైనా సేమ్ అండి. ఈ 2.5 ఇంచ్ మనకి నెక్ కోసం, ఈ 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ కోసం, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసం. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. ఇక్కడ నుంచి మనకి సెంటర్లోకి చూసుకొని ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత సైజో చూసుకొని దాన్ని బట్టి మీడియం సైజా లేదా అంటే పెద్ద సైజా చూసుకొని దాన్ని బట్టి మనం ఆర్మ్ డౌన్ మిడిల్ పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కాజాల పట్టిని వదిలేసి మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనకి బ్లౌజ్ ఎంత ఉందో ఈ విధంగా టేప్తో మనం కొలుచుకోవాలి. చూడండి 15, అలాగే మొత్తం కూడా ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్గా 30 అంటే మనకి మీడియం సైజే, అంటే ఒక 1.5 ఇంచ్ అనేది మనం మిడిల్లో మనం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకొని ఈ 6 ఇంచెస్లో హాఫ్కి 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ పాయింట్కి చెస్ట్ లూజ్ పాయింట్కి మనం ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో ఈ 3 పాయింట్స్ని డాట్స్ వైజ్గా కలుపుకొని ఇలా కలుపుకోవడమేనండి. లేదు అంటే ఆర్మ్ రౌండ్ స్కేల్స్ ఉంటాయి, వాటితో కూడా మనం ఈజీగా ఇటువంటి స్కేల్స్ ఉంటాయి, వాటితో కూడా మనం కలుపుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంతో పెట్టుకున్నాం కదా, అంటే బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తే మనకి ఈ నెక్ ఎంత వచ్చిందో ఇదే మనకి బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది, చూసారు కదా 5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా. ఈ 5 ఇంచెస్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మనం యాడ్ చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి అవి వేస్తాం కదా, 1/4 ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ ఇక్కడ పైన ఎంత అయితే మనం షోల్డర్కి మార్క్ చేసామో అంతనే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ని మనం మార్క్ చేసుకొని ఈ పాయింట్ని మనం కలిపేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఈ కార్నర్లోంచి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్, ఎక్కువ డీప్ వద్దు అనుకుంటే ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని జస్ట్ ఈ విధంగా రౌండ్ చేసుకోవడమే. విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే మనకి భుజాలు అవి జారకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది మనకి నెక్ వైపుకి నెక్ జారకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇంతే, మనకి బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసేసుకున్నట్టే మనం కట్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న విధంగా
అర్థమైంది కదా. ఫస్ట్ మనం అయితే బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ని ఓపెన్ చేసి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో వేసుకొని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని వచ్చిన దాన్ని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ హైట్ అనేది మార్క్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ని పెట్టి ఎంత ఎగ్జాక్ట్గా లూజ్ వచ్చిందో అంత, అలాగే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా డాట్స్ కోసం, ఒక 1.5 ఇంచ్ అనేది మనకి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా ఒకటేనండి స్టార్టింగ్, లేదు అంటే తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ బట్టి ఏ విధంగా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అనేది 2.5 ఇంచ్ నెక్ కోసం, 3 ఇంచెస్ అనేవి షోల్డర్ కోసం, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6, అలాగే చెస్ట్ పాయింట్ నేను ఇందాక పెట్టి చూపించాను కదా, బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి ఎక్కడికైతే సంక డౌన్ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇంతేనండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే మనం మార్క్ చేసేసుకున్నట్టే, మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ ఎక్కువ వద్దు అనుకుంటే ఈ కట్ చేసింది మనం హూక్స్ పట్టి కాజా పట్టీకి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ బ్యాక్ పార్ట్లో కట్ చేసింది షోల్డర్స్ అనేవి జారకుండా ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది మనం తీయడం వల్ల, 1/4 ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారవు. ఈ విధంగా పెట్టి మనం బ్లౌజ్ అయితే నీట్గా ఉంచుకొని మనం ఎక్కడెక్కడ టక్స్లు అవసరమో అక్కడక్కడ టక్స్లు పెట్టుకోవాలి. స్టిచ్చింగ్లో చాలా అవసరం మనకి టక్సెస్ అనేవి పెట్టుకోవడం. ఇంతేనండి. ఫస్ట్ మాత్రం నేర్చుకునేటప్పుడు 1 మీటర్ క్లాత్ మనం తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నిటికీ. చూసారా, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మనకు వచ్చిందో. ఇవి వచ్చేసి ఖర్చుల కోసం, అలాగే డాట్స్. ఇప్పుడు డాట్స్ అనేవి మనం మార్క్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం తీసుకున్నామో ఆ విధంగానే మనం వేసుకొని ఈ షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఈ ఖర్చు పాయింట్ ఉంది కదా, ఈ ఖర్చు పాయింట్ దగ్గరికి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే, ఫస్ట్ నేర్చుకునేటప్పుడు టైం పడుతుందండి. ఒకసారి నేర్చుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది. ఇంతే కదా, ఖర్చులు ఎంత పెట్టుకోవాలి, డాట్స్కి ఇంతే కదా మార్క్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ విధంగా మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి వెనకాల అనేది మార్కింగ్ పడుతుంది. ఈ మార్కింగ్ పడిన దగ్గర మనం స్ట్రైట్గా డాట్ కోసం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఎవరికైనా 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ 1 ఇంచ్ ఇక్కడ లైన్ మార్క్ చేసాం కదా, ఇదేమో అన్ఈవెన్గా ఉందని కట్ చేసేసుకోవాలని చెప్పాను కదా, అది కూడా తీసేస్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్కి ఈ విధంగా తీసుకోవాలి, హెచ్చు దిగ్గులు ఉండకూడదు. ఓకే కదా, ఇక్కడ 4 ఇంచెస్కి మనం డాట్ పొడవు అనేది మార్క్ చేసుకున్నాం. ఎవరికైనా ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డాట్ అనేది. దాని తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ని కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో రావాలి, అందుకనే షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది వదులుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటు, ఒక 1/2 ఇంచ్ ఇటు డాట్ని కూడా సరిగ్గా మార్క్ చేసుకోవాలండి. లేదు అంటే మనకి ఏంటంటే వెనకాల బ్లౌజ్ అనేది ఎత్తి పడిపోతుంది, లెగిసిపోతూ ఉంటుంది అంటారు కదా. డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోకపోతే మనకి బ్లౌజ్ అనేది లెగిసిపోవడం అది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా డాట్ని కూడా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత వెనకాల బ్లౌజ్ అనేది లెగుస్తుంది అనేవాళ్ళు ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మనం పైకి పెట్టుకొని ఈ డాట్ దగ్గరికి లైన్ని డ్రా చేసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేయండి. ఈ విధంగా క్రాస్గా తీసేయడం వల్ల ఏంటంటే డాట్ దగ్గరికి మనకి బ్లౌజ్ అనేది వెనకాల ఎత్తి పట్టకుండా ఉంటుంది. ఈ 2 కూడా మీరు ఖచ్చితంగా పాటించండి. ఏంటి అంటే ఇక్కడ ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అనేది తీయడం షోల్డర్స్ దగ్గర, అప్పుడు ఏంటంటే భుజాలకు పట్టినట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి డాట్ దగ్గర కట్ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది.
బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్లో మనం కట్ చేసుకోవడం అర్థమైంది కదా. ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన వెంటనే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టండి. బ్యాక్ పార్ట్ని కట్ చేశాక మనకి ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర ఉంది కదా, ఆ పాయింట్ మనం కట్ చేసుకొని ఊక్స్లు పట్టి కాజాలు పట్టి మనం వాడుకోవాలి. బ్యాక్ పార్ట్లో వచ్చింది అర్థమైంది కదా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ దగ్గర పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ ఫోల్డింగ్ వైపే ఒక సైడ్ కట్ చేస్తాం, ఇంకో సైడ్ ఏం చేస్తామంటే ఈ విధంగా జరుపుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న ఫోల్డ్ని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా ఉంటే ఏంటంటే మనకి అతుకులు అనేవి పడవు. ఖచ్చితంగా చూసుకోండి. ఇలా ఉన్న ఫోల్డ్ని ఇంకో ఫోల్డ్ వేయండి. మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి మనకి కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల అర్థమైంది. ఈవెన్గా వచ్చేలేవో చూసుకోండి. కింద పైన కూడా క్లాత్ని సరిగ్గా పెట్టుకొని ఈ విధంగా సర్చ్ చేసుకొని అర్థమైంది కదా. ఇలా క్లోజ్ మన వైపు ఉన్నది ఇంకొకటి వేయడం వల్ల మనకి 2 హ్యాండ్స్ అనేవి ఒకేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ దిగులుగా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇక్కడైతే లేదు కాబట్టి నేనేం కట్ చేయట్లేదు. ఒక 1 ఇంచ్ అనేది మనం హెమ్మింగ్ అంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం, సాదా బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకోండి. దీని తర్వాత ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్, మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ వరకు ఎంత పొడవు వచ్చిందో మనం మార్క్ చేసుకోవాలి. 6 వచ్చింది. 6 అంటే మనం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అందుకోసం. ఇంకో చోట కూడా మనం 6 అర్థమైంది కదా. షోల్డర్ జాయింట్ వరకు ఎంత హైట్ ఉందో హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది. సో 6 ఇంచెస్ అనేది హైట్ వచ్చింది. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకొని ఒక లైన్ని మనం డ్రా చేసుకోవడమే, ఆ పాయింట్స్ని కలుపుకుంటూ. నెక్స్ట్ హైట్ వచ్చేసింది కాబట్టి లూజ్, ఇక్కడ లూజ్ ఎంత ఉందో, హ్యాండ్స్ యొక్క లూజ్ 5 ఇంచెస్ వచ్చింది, 5.5 వచ్చింది. ఇక్కడ 5.5 వచ్చింది. మనం ఆ మార్కింగ్ని ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా లూజ్ పెట్టుకుంటున్నాను. 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎంత లూజ్ వచ్చిందో మీ హ్యాండ్ వచ్చేసి అంతా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా మనం బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చులు పెట్టాం కదా లూజ్ 1.5 ఇంచ్, ఆ 1.5 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 6 వచ్చింది కదా, అంటే 4 ఇంచెస్ వస్తే డౌన్ వచ్చేసి అందులో హాఫ్ని పెడతాం. ఇది 6 ఇంచెస్ కాబట్టి 3.5 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. 3.5 ఇంచెస్ని మన వైపు నుంచి మార్క్ చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఈ పై నుంచి ఒక 1.5 ఇంచ్ని మనం ఇలా మార్క్ చేసుకొని ఈ లూజ్ కంట మనకి ఎంత వచ్చింది ఇక్కడ లూజ్ అనేది 5.5 కంట ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 6.5ని మనం మార్క్ చేసుకొని 6.5 ఈ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని ఎగ్జాక్ట్ లూజ్ దగ్గరికి కలిపేసుకోండి. ఈ ఖర్చుల పాయింట్ దగ్గరికి కలిపేసుకుంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం హాఫ్కి ఈ 3.5లో హాఫ్ 1 ఇక్కడికి మనం మార్క్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఇలాగా హ్యాండ్ డౌన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో. అర్థమైంది కదా. ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది కొంచెం ఎస్ షేప్ వచ్చేలా, ఎస్ కర్వ్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎస్ కర్వ్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. అంతేనండి హ్యాండ్ డౌన్. అర్థమైంది కదా. మనం మార్క్ చేసుకున్నలాగే కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క హైట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఎంత కావాలి హ్యాండ్కి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ ఎక్కడి వరకు షోల్డర్ని జాయింట్ చేయాలో ఆ షోల్డర్ పాయింట్ దగ్గరున్న విధంగానే కట్ చేసేసుకోవడమే. జస్ట్ ఇలా హ్యాండ్ డౌన్ అనేది చేసుకోవడం రావాలండి. జస్ట్ ఎస్ షేప్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకొని ఎక్కడి వరకు అనేది
నెక్స్ట్ వీడియోస్లో ఫస్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. లైనింగ్ బ్లౌజెస్ అవిని ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో క్లారిటీ లేదు, ఏమనుకోకండి. ఇప్పటి నుంచి అయితే మంచిగా పెడతా ఉంటాను ప్లీజ్. ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి పైన. ఈ విధంగా పెట్టుకుంటే మనకి హ్యాండ్ షోల్డర్ పాయింట్ ఇది అని మనకు అర్థమవుతుంది. ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోండి. అలాగే ఖర్చులు ఎక్కడికి ఉందో ఆ ఖర్చుల పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోండి. ఖర్చుల పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గదు. ఆ విధంగా చూసుకుంటే మనకి ఒక సాదా బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అలవాటు అయితే ఇంకా బ్లౌజెస్ అన్నీ అలాగేనండి. కాకపోతే మనం బ్యాక్ గీసుకునే మోడల్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఇంతేనండి, మనకి బ్లౌజ్లో హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం ఈ మార్కింగ్ ఉంటుంది కదా, ఈ ఖర్చుల మార్కింగ్ని ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని లోత్ తీయాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ వస్తుంది. ఈ మిడిల్ పాయింట్ దగ్గర మనం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎస్ షేప్లోనే మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి అక్కడి నుంచి ఇలా పైకి పైన మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచ్కి, ఆ పాయింట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం లోత్ కట్ చేసుకోవాలి. ఇలా లోత్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చుంచులు అనేవి రావు. లేదు అంటే హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి అలాగే బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో కూడా సంకడం దగ్గర ఎలాగ 1/2 ఇంచ్ అనేది లోతు ఖచ్చితంగా తీయాలండి, మర్చిపోకండి. హ్యాండ్స్కి అయితే 3/4 ఇంచ్. అలాగే ఈ విధంగా లోతు తీయడం వల్ల లోతు తీసాక మనం ఎక్కడైతే లోతు తీసామో ఆ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక చిన్న టక్స్ పెట్టుకోండి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంతేనండి, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు అర్థమైంది కదా హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మనకి బ్లౌజ్లో 3 పార్ట్స్ అని చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అని. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా మిగిలిన ఈ పీస్ ఉంది కదా, హ్యాండ్స్ ఇంకా మనకు అవసరం లేదు, అలా పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన పీస్ ఉంది కదా, ఈ మిగిలిన పీస్లో మనకి ఓపెన్స్ అనేవి ఇందాకటి వరకు ఆపోజిట్లో పెట్టాం కదా, కానీ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ అనేది ఓపెన్స్ వస్తాయి. ఓపెన్స్ అంటే మనకి ఊక్స్లు కాజాలు పెట్టుకుంటాం కదా, రెండింటిని క్లోజ్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ని చెస్ట్ ఆ పార్ట్ ఏరియాని ఇలా ఈ ఓపెన్స్ అనేవి వస్తాయి. వీటిని క్లోజ్ చేసుకోవడానికి ఊక్స్లు కాజాలు వేసుకుంటాం మనం. కాబట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మన వైపుకి ఓపెన్స్ పెట్టుకోవాలి. క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేవి, క్లోజ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం మార్క్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ ఎప్పుడు బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకుంటాం. ఈ బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రౌండ్ ఈ విధంగా ఇక్కడికి వచ్చేలా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకోండి. క్రాస్ కటింగే ఎందుకంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రెచ్ అవ్వదు. అందుకే కానీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే బెస్ట్. నేను ఇప్పుడైతే క్రాసే చూపిస్తున్నాను. అయితే ఫిక్స్ అయ్యిద్దో అక్కడ మనం ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. ఇలా బ్లౌజ్ పీస్లో ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టుకొని జస్ట్ ఏదో ఒకటి ఒత్తిగా పెట్టుకొని మనం సైడ్స్ మొత్తం మార్క్ చేసేసుకోండి, ట్రేస్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ని. ఇక్కడ మాత్రం కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకోండి నెక్ దగ్గర మాత్రం. నెక్స్ట్ ఈ షోల్డర్ వైపు అన్నీ కూడా మీరు నార్మల్గా ట్రేస్ చేసేసుకోవడమే. ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని పెట్టి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడేమో ఖర్చుల దగ్గర
పైకి ఇలా మార్క్ చేసుకోండి. ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 కంటే ఇలా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక ఇంకా బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే ఫ్రంట్ పార్ట్కి. అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 కంటే ఎక్కువ పెట్టుకోకండి. డౌన్ అనేది ఎక్కువ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. అంటే 6 అయితే మీడియంగా అందరికీ సరిపోతుంది. లేదు ఇంకా డౌన్ కావాలంటే 7 ఇంచెస్ వరకు పెట్టుకోండి చాలు. ఇంకా అంతకు మించి డౌన్ పెడితే బాగోదు. ఫ్రంట్లో నెక్ ఎంత పెట్టాం 2.5 కదా, ఈ 2.5కి 6 ఇంచెస్ పెట్టి ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవడమే. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ ఫస్ట్ బ్లౌజ్లో ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టి ట్రేస్ చేసుకున్నాక మనం 2 థింగ్స్ మనం ఫస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ని తగ్గించుకొని ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్కి కానీ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ చేసేసుకోండి. ఈ విధంగా రౌండ్ ఈ ఆర్మ్ స్కేల్తో జస్ట్ ఈ విధంగా రౌండ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్కి కానీ, లేదు అంటే ఈ విధంగా ఈ స్కేల్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగా అయితే ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్కి మార్క్ చేసామో అందులో మనం లోత్ తీసుకోవాలి. ఈ లోత్ ఖచ్చితంగా తీయాలండి. ఇక్కడ మనం 1.5 ఇంచ్కి అయితే పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని కొంచెం పైనుంచి డాట్స్ వైజ్గా ఈ విధంగా కలిపేయండి. ఈ ఖర్చుల పాయింట్లోకి ఈ విధంగా కలిపి లోత్ తీయడం వల్ల ఈ పార్ట్ని మనకి చుంచులు అనేవి రావు. ఎలా అయితే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్లో లోత్ తెస్తాం కదా, ఆ విధంగానే ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో కూడా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లోతు తీయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చేసేది ఏముండదు. ఫస్ట్ ఈ విధంగా నెక్ని తగ్గించుకోవాలి. 6 ఇంచెస్ కానీ, లేదు అంటే 5.5 కానీ, లేదు అంటే 7 ఇంచెస్ కానీ. 7 కూడా చాలా డౌన్ అయిపోతుందండి. 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. 6 పెట్టుకొని ఈ విధంగా రౌండ్ చేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోతు తీయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 ఇంచెస్కి కింద నుంచి మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే షేప్ బెల్ట్ వేసుకుంటాం. ఈ షేప్ బెల్ట్ది మనకి ఇక్కడ అక్కర్లేదు కాబట్టి 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేస్తాం. ఇక్కడ ఇంకా ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ అది ఫోల్డ్ చేసి కట్ చేయడం ఇవన్నీ అక్కర్లేదు. ఓకేనా. ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ మీడియం సైజ్ బ్లౌజెస్కి అయితే 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్కి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2 ఇంచెస్ మార్క్ కింద నుంచి ఏ 1/2 ఇంచ్ లైన్ దగ్గరికి 2.5 ఇంచ్కి మనం నెక్ ఏ విధంగా 2.5 పెట్టామో ఇక్కడ అంతే మనకు కూడా కింద 2.5 అనేది మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక డాట్ పొడవు వచ్చేసి పెట్టుకోవాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 కాబట్టి 2.5 అనేది సరిపోతుందండి. అదే కనుక 31 to 40 సైజ్ మీడియం సైజ్ 31 to 40 సైజ్ బ్లౌజెస్ అయితే, చిన్న సైజ్ అంటే 30 వరకు వస్తుందండి. ఈ 30 సైజ్ బ్లౌజెస్కి 2.5 అనేది డాట్ విత్ సరిపోతుంది. అదే కనుక 31 నుంచి 40 సైజ్ బ్లౌజెస్ అయితే మనకి డాట్ విత్ అయితే 2.5 అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకోండి 30 సైజ్ బ్లౌజ్ అయితే. అదే కనుక 31 నుంచి 40 సైజ్ బ్లౌజెస్ అయితే ఆ మిడిల్లో ఉన్న బ్లౌజెస్కి 2.5 పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఈ 2.5లో మనకి హాఫ్ ఎంతో ఈ 2.5ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి హాఫ్ అనేది వస్తుంది. ఈ హాఫ్కి మనం ఈ విధంగా పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ 2.5 ఎవరికైనా సరిపోతుంది. మనకి ఈ 2.5కి మనం ఈ విధంగా హైట్ని మనం మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని ఈ విధంగా డాట్స్ని కలిపేసుకోవడమే. ఇంతేనండి. డాట్ని మనం మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడి నుంచి మనకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం, ఖర్చుల కోసం. ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి. అలాగే ఈ కింద నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి. ఇది ఎవరికైనా ఒకటేనండి. లేదు మాకు ఉక్సులు పట్టి కాజాలు పట్టి పొడవు చాలా తక్కువ కావాలి అంటే ఒక 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి. లేదు పొడవు ఎక్కువ కావాలంటే ఒక 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ మీడియం ఎవరికైనా సరిపోయేది ఒక 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎవరికైనా సరిపోతుంది. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచ్ ఎవరికైనా సరిపోతుంది. అంతే. 1.5 ఇంచ్ 2.5 హాఫ్
ఈ మెజర్మెంట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఒక 5 or 6 బ్లౌజెస్ని మనం కట్ చేసుకుంటూ ఉంటే ఓ బ్యాక్ పార్ట్ ఇంతే, ఫ్రంట్ పార్ట్ ఇంతే, హ్యాండ్స్ ఇంతే, అంతే కదా అనిపిస్తుంది. కట్ చేసుకున్నవన్నీ మనం అతికితే ఒక ప్రొసీజర్ మనకు అలవాటు అయిపోతే ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైంది కదా. ఫస్ట్ ఎందులోనైనా డాట్స్ని స్టిచ్ చేసుకుంటాం, తర్వాత బెల్ట్ వేసుకుంటాం, బ్యాక్ బెల్ట్ కానీ ఫ్రంట్ బెల్ట్ కానీ వేసుకున్నాక హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటాం. ఉక్సులు పట్టి కాజాలు పట్టి హ్యాండ్స్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. ఈ విధంగా రౌండ్గా కొంచెం మనం కలుపుకోవడమే ఈ 1.5 ఇంచ్ పార్ట్ దగ్గరికి. నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనకి ఎంత వచ్చిందో చూసుకోండి. ఒక 5 ఇంచెస్, 5 ఇంచెస్లో మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 2.5 ఇంచ్ని మనం పైనుంచి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ని, ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి. ఎప్పుడు డాట్ అనేది కిందకు ఉంటేనే మనకి ఫిట్గా సరిగ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది, ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది. లేదు అంటే డాట్ పైకి వెళ్తే కుదరదు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి మనం డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇది డాట్ కూడా 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఈ 2.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ విడ్త్ వచ్చేసి ఒక పావు ఇంచ్ టోటల్గా 1/2 ఇంచ్ అనేది డాట్ విడ్త్ అవ్వాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్కి డౌన్ నుంచి ఇక్కడి నుంచి మనం ఒక 4 ఇంచెస్కి డాట్ యొక్క పొడవును మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి నేను కట్ చేయకుండానే డాట్స్ని కూడా చెప్పేస్తున్నాను. ఏం లేదండి, ఈ డాట్ని మార్క్ చేసుకున్న కట్ చేసేసుకోవచ్చు. ఇంకా 2 డాట్సే, మొత్తం 3 డాట్సే కదా అని ఈ డాట్స్ని కూడా చెప్పేస్తున్నాను. ఎక్కడైతే మనం ఆమ్ డౌన్ లోతు తీసామో అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఈ డాట్ కూడా అటు సైడ్ ఒక పావు ఇంచ్, ఇటు సైడ్ ఒక పావు ఇంచ్ను మార్క్ చేసుకొని డాట్ వేసుకోవడమే. మొత్తం డాట్ యొక్క పొడవు వచ్చేసి ఇప్పుడు చూస్తే ఈ డాట్కి మధ్యలో ఒక 1.25 ఉంది. అలాగే ఇటు సైడ్ నేను చూసినా ఏ విధంగా చూసినా డాట్స్ యొక్క మధ్యన ఒక ట్రయాంగిల్ షేప్లా మనకి అనిపించాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లా ఉంటే మనకి నీట్గా డాట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అంతే, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. అర్థమైంది కదా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ నెక్ అనేది తగ్గించుకోవాలి. బ్యాక్ నెక్ బాగా డీప్ పెట్టుకుంటాం కదా 10.5 అలాగా, అందుకోసం అనేది. నెక్స్ట్ వచ్చేసి సంక దగ్గర మనం డౌన్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది, 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినట్టే. ఇంకా మనకి షేప్ బెల్టే తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే. అయితే ఫ్రంట్ పార్ట్ ఊక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర మనకి ఏంటంటే మర్చిపోకండి, ఇది మాత్రం చేయడం నేను చెప్పడం మర్చిపోయాను. ఊక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఊక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర మనకి ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండడం కోసం మీడియం సైజ్ బ్లౌజెస్కి ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని, అదే కనుక లార్జ్ సైజ్ అయితే కనుక 1.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టార్టింగ్ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మనం లైన్ని డ్రా చేసేసుకోవడమే. ఈ డాట్ ఈ 1/2 ఇంచ్ మార్క్ని ఎక్స్టెండ్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒక పావు ఇంచుని మనం తీసుకుంటే ఊక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర మనకి ఏంటంటే గ్యాప్ అనేది రాదు. దాని తర్వాత మార్క్ చేసుకున్న విధంగా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కూడా ఎవ్రీ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా స్లోగానే చెప్తున్నాను అర్థం అవడం కోసం. ఇలా నీట్గా ఈ రౌండ్ ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో ఆ రౌండ్ కూడా పెట్టుకొని మనం నీట్గా కట్ చేసేసుకోవడమే.
అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. అయిపోయాక ఈ డాట్ పెట్టుకున్నాం కదా, మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోండి, రెండు కలిపి. ఇక్కడ మెయిన్ డాట్ వేయాలి అని మనకు అర్థమవుతుంది, అర్థమైంది కదా. ఈ విధంగా పెట్టుకుంటే మనకి మెయిన్ డాట్ ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే ఈ రెండింటిని కూడా లార్జ్ మార్క్స్ రెండు కూడా కలిపి ఓ చోట పెట్టి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి అక్కడ కూడా కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఇక్కడ మెయిన్ డాట్స్ వేసుకోవాలి అని మనకు అర్థమవుతుంది. టక్స్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇటు సైడ్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ డాట్, ఆ డాట్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి, టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఊక్సులు పట్టి, కాజాల పట్టీకి మనం బ్యాక్ పార్ట్లో వచ్చింది ఉంది కదా, దాన్ని ఈ విధంగా హాఫ్కి కట్ చేసేసుకొని, ఫస్ట్ ఈ విధంగా చెప్తున్నాను, నెక్స్ట్ మెజర్మెంట్స్తో చూసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ అనేది కాజాల పట్టీకి ఎక్కువ ఉంచుకోవాలి, ఊక్సుల పట్టి తక్కువ ఉంచుకోవాలి. ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అన్ని పార్ట్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఈ బ్యాక్ బెల్ట్ ఏంటంటే కింద మనకి ఏమీ కనపడకుండా మనం ఫోల్డ్ చేసి బ్యాక్కి పెట్టుకుంటాం, ఈ పోగులు అవి రాకుండా. అలాగే ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేసుకుంటాం, షేప్ అనేది మనకి పట్టినట్టు ఉండడం కోసం. అర్థమైంది కదా. ఈ మిగిలిన క్లాత్లో మిగతావి మనం చేసుకోవాలి. అలాగే మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ బెల్ట్ తీసేసుకుందాం. కోసం ఒక 1.5 ఇంచ్తో మనం మార్క్ చేసుకొని, ఒక 1.5 ఇంచ్తో మనం మార్క్ చేసుకొని 15 ఇంచెస్ వరకు మన బ్లౌజ్ ఎంత ఉంది 15, ఆ 15 కాబట్టి ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఈ విధంగా పెట్టుకొని ఈ 2 పీసెస్ని మనం కట్ చేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఇలా 1.5 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ బెల్ట్ అనేది వచ్చేసింది. అంతే, బ్యాక్ పార్ట్లో మనకు కావాల్సిన బ్యాక్ బెల్ట్, అలాగే బ్యాక్ పార్ట్ పీస్ సరిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ అయితే మనం పెట్టుకున్నామో అంత లూజ్ని బ్యాక్ పార్ట్ని తీసుకోవాలండి షేప్ బెల్ట్ కోసం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ వేసాక తగ్గిపోతాయి కాబట్టి, అలా కాకుండా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత అయితే వచ్చిందో అంతని మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటే మిగిలిపోతే మనకి మిగిలాక మనం కట్ చేసేసుకోవచ్చు. ఒక సైడ్ వచ్చేసి 3.5 ఇంచ్, 3.5కి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం వదులుకోండి. అలాగే ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మనం లైన్ డ్రా చేసేసుకోండి. ఈ లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి మనం ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోండి. అంటే 2.5 అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కొంచెం ఈ విధంగా మనం స్లాంట్గా కలిపేసుకోవడమే. ఇంతేనండి షేప్ బెల్ట్. ఇలాంటివి మనకి 6 పీసెస్ కావాలి. ఒక సైడ్ 3, ఇంకో సైడ్ 3 కావాలి. లేదు అంటే 2 కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 3 వేస్తే మనకి స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది. ఒక్క నిమిషం. ఇంకో 2 పీసెస్కి కూడా మనకి క్లాత్ ఉంది కాబట్టి కూడా సేమ్ ఏ విధంగానే మనకి క్లాత్ ఉంది. 1 మీటర్ ఎందుకు తీసుకోమన్నానంటే క్లాత్ అంతా కూడా ఈజీగా మనకి ఇక్కడే వస్తుంది. లేదు అంటే లాన్ వేసుకునే క్లాత్ వేరేది ఏదైనా పర్లేదు, కానీ పైకి మాత్రం సేమ్ క్లాత్ ఉండేలా వేసుకోవడానికి ఒక 1 పీస్ అనేది క్లాత్ ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఎగ్జాక్ట్ మొత్తం పట్టీ కోసం ఒక 1 ఇంచ్తో మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడు క్రాస్ పీసెసే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్తో ఈ విధంగా ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్లో
ఒక 1 ఇంచ్తో ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్తో పీసెస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలండి. అంతా మరి అలాగే ఉంది. ఒక 1 ఇంచ్తో ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఈ 1 ఇంచ్ పీసెస్ అన్నీ, క్రాస్ పీసెస్ అన్నీ మనకి ఏంటంటే మెడపట్టి కోసం. సాదా బ్లౌజెస్కి అయితే మెడపట్టి ఉంటుంది. అదే కనుక నార్మల్ బ్లౌజెస్కి, లైనింగ్ బ్లౌజెస్కి అయితే మనకి మెడపట్టి వేసుకోకుండా జస్ట్ టర్న్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే పైపింగ్ వేసుకోవచ్చు. సాదా బ్లౌజెస్లో మెడపట్టి వేసుకోవడం నేర్చుకుంటే ఇంకా అన్ని బ్లౌజెస్కి కూడా మనకి బ్యాక్ నెక్ అనేది లుక్ బాగుంటుంది. కరెక్ట్గా వేసుకోవాలి. అందుకే ఇలా క్రాస్ పీసెస్ అన్నీ మనం రెడీ చేసేసుకోవాలి. అయిపోయింది. అంతేనండి. ఇవన్నీ క్రాస్ పీసెస్ మనం మెడపట్టి కోసం రెడీ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం వేరేగా మనం వాడుకోవడమే. ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని పార్ట్స్ కూడా చాలా డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని చూడండి. ఈ బ్యాక్ పార్ట్ని మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా ఈ విధంగా ఉంటే దీనికి కింద మనం బ్యాక్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఒక 1.5 ఇంచ్ అనేది. ఈ 1.5 ఇంచ్ని మనం ఇక్కడ అనేది జాయిన్ చేసుకోవాలి. కింద ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్లో మనకి బ్యాక్ పార్ట్ విత్ బ్యాక్ బెల్ట్ వస్తాయి. అంతేనండి. బ్యాక్ పార్ట్లో మనం జాయిన్ చేసుకునేది బ్యాక్ బెల్ట్ ఒకటే. అలాగే ఈ మెడ ఉంటుంది కదా, ఈ మెడ పట్టీకి మనం ఈ క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్తో క్రాస్గా ఈ క్రాస్ పీసెస్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడతో బ్యాక్ పార్ట్లో మనకు అయిపోయింది. ఇది రోల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఇక్కడ మనం షేప్ బెల్ట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇలా 3.5 ఇంచ్, 3 ఇంచెస్, అలాగే మధ్యలో 2.75. ఈ విధంగా ఈ షేప్ బెల్ట్స్ ఏంటంటే ఎవరికైనా సరిపోతాయి. దీని కింద మనం ఈ విధంగా షేప్ బెల్ట్స్ అనేవి యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజాలు పట్టి. ఇక్కడ ఊక్సులు వేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం ఊక్సులు పట్టీకి. అలాగే ఇటు సైడు మనం కాజాలు, తాళ్ళు వేసుకోవడానికి, ఊక్సులు పెట్టుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక క్లాత్ని అయితే స్టిచ్ చేసుకుంటాం. దీన్నే కాజాలు పట్టి, అలాగే ఊక్సులు పట్టి అంటాం. ఊక్సులు పట్టి, కాజాలు పట్టి వేయాలి ఫ్రంట్ పార్ట్లో. అలాగే షేప్ బెల్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి. మనకి ఫ్రంట్ పార్ట్లో అయితే షేప్ బెల్ట్, అలాగే ఉక్సులు పట్టి, కాజాలు పట్టి. ఇక్కడ వచ్చేసి మెడ పార్ట్లకి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్లో పెట్టాం కదా, ఆ విధంగానే క్రాస్ పీసెస్ అనేవి వేస్తాం. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్స్లో ఏంటంటే కింద ఒక 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం. బ్లౌజ్ కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.